హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారబ్బా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంక వీడియో ముచ్చటకు వస్తే మా మిన్ని ఫస్ట్ బర్త్డేకి షాపింగ్ చేసినాం అన్నమాట. షాపింగ్ అంటే మా మిన్ని కోసం ఒక మంచి బర్త్డే ఫ్రాక్ తీసుకోవాలనుకున్నాము. ఇంకా అదే రోజు మేము ఆర్మూర్ పోవాల్సి ఉంది. ఇంకా ఒకటే రోజు 2 పనులు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా షాపింగ్ చేసినాము. మా లక్ మంచిగా ఉండి మేము పోయిన పని ఆ రోజు జల్దీ అయిపోయింది. కాకపోతే షాపింగే కొంచెం లేట్ అయింది. అయినా ఈ ఎర్ర టెండర్లలో షాపింగ్ చేసుడంటే మామూలు మాట కాదు. షాపింగ్ అంటేనే ఇంకా తిరుగుడు అన్నమాట. ఇంకా తిరగంది మనకు అంత ఈజీగా ఏవి నచ్చవు కదా. ఇంకా ఒక 2-3 షాపులు తిరిగిన తర్వాత ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న చీరలు అయితే నాకు బాగా నచ్చినాయి. పైసలు ఉన్నా లేకపోయినా నేను కొనుక్కోపోతుంటాయి అని వీడియో తీసిన అంతే. ఫస్ట్ అయితే ఒక షాప్ కి వచ్చినాము. ఇక్కడ డ్రెస్సెస్ అవి మంచిగానే ఉంటాయి. కాకపోతే మేము అనుకున్నట్టు డిజైన్ లేవు కాబట్టి అంతగానం మంచి అనిపించలేదు. మా పిన్ అయితే పోవుడుతోనే కాటన్ డ్రెస్సెస్ చూసింది. నేనైతే ఇక్కడ కనిపించే డ్రెస్సులు చూసినవన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు డ్రెస్సెస్ అయితే లేకుండా అన్నమాట. అందుకే మేము ఈ షాపులో అయితే డ్రెస్ తీసుకోలేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ వేరే ఎక్కువ ఉంది. సమ్మర్ లోనే డైలీ వేర్ ఉంది, పార్టీ వేర్ ఉంది. కాకపోతే మాకు బర్త్డేకి తగ్గట్టు డ్రెస్ లేదని చెప్పేసి ఇంకా షాప్ నుంచి బయటకు వచ్చేసినాం. ఆల్రెడీ ముందే ఫిక్స్ అయిపోయినాము డ్రెస్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పేసి. ఇంకిప్పుడు బర్త్డే డ్రెస్లు అంటేనే ఫుల్ గేరతోని కుచ్చులతోని అట్లా వస్తాయి కదా. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. అది కూడా మా బడ్జెట్ లో. ఫస్ట్ పోయిన షాప్లో అంకుల్ ఏమన్నాడంటే హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ అడుగుతున్నారు ఈ మధ్య అందరూ అని చెప్పేసి అన్నారు. కాకపోతే మాకు లైట్ వెయిట్ డ్రెస్సులను చూసి అంతగానం లుక్ అనిపించలేదు. అందుకే ఇంకా షాప్ నుంచి బయటకు వచ్చేసి ఆలోచించుకున్నాము ఇంకే షాప్ పోతే మంచిగా ఉంటది ఏం కథ అని చెప్పేసి. ఇంకా అంతట్లనే మాకు ఐడియా వచ్చింది ఆనంద్ షాపింగ్ మాల్ పోదామని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఆనంద్ షాపింగ్ మాల్ కాడికి అయితే వచ్చేసినాం. అయినా చిన్న షాపులలో తిరిగి బేరం ఆడాడు కన్నా ఇట్లాంటి పెద్ద షాపింగ్ మాల్కి వచ్చి ఫిక్స్ రేట్లు తీసుకునే మంచిది అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు కాదు ఇదే నిజం. మీరేమంటారో కామెంట్ చేయండి సరేనా. బయటనేమో ఎండలు మండిపోతున్నాయి. రోడ్డు మీద నడిస్తే ముఖం మొత్తం మాడిపోతుంది. అదే షాపింగ్ మాల్ లోకి ఎంటర్ కాగానే ఏసీ గాలి ఎంత చల్లగా అనిపించిందో. మస్తు సేపు ఉన్నాము ఆనంద్ షాపింగ్ మాల్ లో. ఎందుకంటే మాకు నచ్చిన డ్రెస్సెస్ అన్ని చూసినాము. కాకపోతే ఒక్కటి కూడా తీసుకోలేదు అబ్బా. ఎందుకంటే కొన్ని కరెక్ట్ సైజ్ ఉన్నాయి. కాకపోతే రేట్ ఎక్కువ అనిపించింది. కొన్ని కలర్స్ నచ్చలేదు, ఇంకొన్ని ఫిట్టింగ్ నచ్చలేదు అన్నమాట. ఇంకొన్ని రేట్లు కూడా నచ్చలేదు. అందుకే ఆనంద్ షాపింగ్ మాల్ లో ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ అయితే మా మిన్నికి పట్టిన డ్రెస్ సూపర్ గా ఉండే. నైట్ టైం పార్టీస్ కి అయితే మస్తుగా అనిపిస్తుంది. కాకపోతే సైజ్ కొంచెం తక్కువ ఉండే. అందుకోసం ఆ డ్రెస్ తీసుకోవాలనిపించలేదు మాకు. ఇంకా మా మిన్నికి ఎందుకేమో కానీ టోటల్ గా ఇంగ్లీష్ కలర్సే కనిపిస్తున్నాయి. ఇంక ఆరెంజ్ డ్రెస్ కూడా మంచిగా అనిపించింది. కాకపోతే ఈ ఆనంద్ షాపింగ్ మాల్ లో ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదు. డ్రెస్సెస్ అన్ని మంచిగా ఉన్నాయి, ఎందుకు తీసుకోలేరు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం పెట్టే బడ్జెట్ కి ఒక్కసారి యూజ్ అండ్ త్రో చేస్తే మంచిగా అనిపించదు కదా. మినిమం కొన్ని సార్లు అన్నీ వేసుకోవాలా. ఇంకా పెరిగేదాకన్నా యూజ్ కావాలని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ చూస్తున్నాం అన్నమాట. ఒక్క రోజుకి వేయనీకే ఇంత బడ్జెట్ పెట్టి తీసుకుంటే పెద్ద విషయం మన లాంటి వాళ్ళకు. అట్లాంటి చిన్న సైజ్ తీసుకొని యూజ్ అండ్ త్రో చేస్తే ఏం మంచిగా అనిపిస్తుంది. అందుకే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకుంటున్నాం. ఇది ఇప్పటి ఆలోచన కాదండి బాబు, ఈ చిన్నప్పటి నుండి ఉన్న ఆలోచన. మనకు కాదు, మన అమ్మలు మన మీద ప్రయోగిస్తే మనం మన పిల్లల మీద ప్రయోగిస్తున్నాం అంతే కదా. ఎంతైనా ఎదిగే పిల్లలకు చిన్న సైజ్ తీసుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అది కూడా ఎక్కువ రేటు పెట్టి తక్కువ సైజ్ తీసుకుంటే కొంచెం ఇంకా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకే మా మిన్నికి మేము కూడా రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉండాలని చెప్పేసి పెద్ద సైజే చూస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సులు అన్ని మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ మాత్రం ఇప్పినాము లేదు అట్లా ఫోల్డ్ చేసి పక్కకు వాడేసినాము. ఎందుకంటే బయట బాగా చూస్తున్నాము. ఈడ చూపిస్తున్న డ్రెస్లు అయితే 6 months బేబీస్ కి 3 months బేబీస్ కి అట్లా చూపెడుతుర్రు. ఈ సైజ్ లో మా మిన్నికి చూపించమంటే ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అంటారు. ఇందులో సైజులు కూడా ఎక్కువ లేవని చెప్పారు. ఈ డ్రెస్ మాత్రం ఎంత క్యూట్ గా ఉందో కదా, 3 months బేబీకి అంటది. మీరు మీ మిన్నికి చూడాలా అవన్నీ ఎందుకు చూస్తున్నారు అనుకుంటుర్రా? అట్లేం లేదు. ఈ కలర్ లో ఇట్లాంటి డిజైన్ లో ఏమైనా డ్రెస్లు ఉంటే చూపించమని అడిగినాము. మా పిన్నికి అయితే ఇప్పుడు పట్టుకున్న కాఫీ కలర్ బ్రౌన్ కలర్ ఆ డ్రెస్ బాగా నచ్చింది. ఇంకా మా మిన్నికి వేద్దామని చెప్పేసి తీసుకుందన్నమాట. కలర్ వేరే ఉంటే తీసుకుంటుండే మీ అందులో. కాకపోతే కలర్ లేదు. ఈ డ్రెస్ కూడా నాకైతే ఎంత మంచిగా అనిపించిందో. 1 cut డ్రెస్ అంటాం కదా అట్లుంది ఇది. కాకపోతే రేట్ కూడా మంచిగానే ఉంది. 2000కి ఎక్కువనే ఉంది అని తక్కువ లేదు. బాయ్ తీసే ఉండనా మిన్నీ ఉండనా.
మేమేమో మా మిన్ని కోసం షాపింగ్ చేయనీకి పోతే మా అక్కనేమో దాని పోరాన్ల కోసం బట్టలు ఏరుతుందట పైసలు లేకున్నా కానీ. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్ కూడా మస్తు క్యూట్ ఉండే. రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే సైజులు కూడా తక్కువనే ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. లెంకంగా మొత్తానికి ఒక డ్రెస్ అయితే కనిపించింది. బర్త్డేకి కావాల్సింది. బేబీ గర్ల్స్ కి ఎక్కువ పింక్ వేస్తాం కాబట్టి పింక్ లోనే తీసుకోవాలనుకున్నాము. పర్టికులర్ గా ఇదే కలర్ కావాలని ఏం అనుకోలేదు, కాకపోతే ఇట్లాంటి గేరా ఉన్న డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాం అంతే. వాళ్ళు చూపెట్టిందే లాస్ట్. ఇంకా అప్పటికి మాకు కొంచెం ఎనర్జీ డౌన్ అయిపోయింది అన్నమాట. ఇంక ఈ రోజుకు మా మిన్ని డ్రెస్సులు దొరికాయని చెప్పేసి ఈ పింక్ లో 2 డ్రెస్సులు చూపెట్టారు. ఒకటేమో చిన్న సైజు ఉంది, ఇంకోటేమో పెద్ద సైజు ఉంది. అవి 2 సెట్ కావన్నమాట మా మిన్నికి. ఇంక బ్రౌన్ డ్రెస్ కూడా మస్తు ఉండే. ఇదైతే 3-4 ఇయర్స్ పిల్లలకు మస్తు సెట్ అవుతుంది. మా మిన్ని ఏమో 1 ఇయర్ బేబీ కాబట్టి ఇంకా తీసుకోలేదు. కొంచెం ధైర్యం చేసి ఎక్కువ రేట్ బట్టలు కొందామంటే పిల్లలకు ఇట్లుంటది పరిస్థితి. రేట్ తక్కువ ఉంటే సైజ్ ఎక్కువ ఉంటుంది, సైజ్ తక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. అదే కరెక్ట్ సైజ్ తీసుకుందామంటే మన మనసు ఒప్పదాయి. ఎందుకంటే ఇంత రేట్ పెట్టి ఒకటేసారి యూజ్ అయిన త్రో చేద్దామా అని చెప్పేసి అన్ని బట్టలు చూసినాం కానీ మనసుకు నచ్చినాయి మనకి నచ్చుతలేవు, మనకి నచ్చినాయి మనసుకు నచ్చుతలేవు, అట్లుంటది. ఇంకా వేరే షాపింగ్ మాల్కి అయితే పోయినాము. బయట నడుస్తుంటే ఎంతగానో ఎండలు కొడుతున్నాయి. ఎండలకు మాకే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. అట్లాంటిది మా మిన్ని మాత్రం ఎంత సైలెంట్గా ఉందంటే అస్సలు విసికించుకోదు. ఎటన్నా పోతే గుడ్ గర్ల్ మా మిన్ని. ఇంక వేరే షాపింగ్ మాల్కి వచ్చినాం అన్నాం కదా, ఎల్వీఆర్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఏసీ అయితే అస్సలు లేదు, మొత్తం ఫ్యాన్లే పెట్టిర్రు. ఈ డ్రెస్లను చూస్తే మాత్రం క్యూట్గా అనిపించింది. నాకు మా అమ్మ తల్లే గుర్తొచ్చింది ఫస్ట్. ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్ల కంటే డైలీ వేర్ డ్రెస్లు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. మొత్తం సూసులతోని ఫ్లోర్ మొత్తం డైలీ వేర్ డ్రెస్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అయినా మనకు అవన్నీ ఎందుకు, నచ్చితే తీసుకుంటాం లేకుంటే లేదు, అంతే కదా. ఫస్ట్ అయితే చూపెట్టమన్నాము బర్త్డేకి కావాల్సిన డ్రెస్లన్నీ. సేలర్స్ వచ్చేంత వరకు కొంచెం టైం పట్టింది. అప్పటి వరకు ఏం చేయాలని చెప్పేసి ఇట్లా మిర్రర్ల వీడియో తీసుకున్నా. అసలు సెట్ కాలేదు కదా మనకు. ఇంకా సేల్స్ గల్ అచ్చడితోనే డ్రెస్సులు చూపెట్టింది. ఈ రేట్లను చూసి మాత్రం మాకు దిమ్మ తిరిగింది. ఆనంద్ షాపింగ్ మాల్ అన్న ఇంత రేట్ లేవనిపించింది. కాకపోతే కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, అందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని మనకు సెట్ కావనిపించింది. ఇంకా మాకు నచ్చినవి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈ డ్రెస్లను చూసి ఆ రేట్లను చూసి షాక్ అయినాము. తర్వాత ఇందులోనే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాము. అదే డ్రెస్ ఏం కదా అనేది మీరు అందరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా. మా మిన్ని ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఎల్వీఎల్ లో తీసుకున్నాం అబ్బా. అది కూడా మా బడ్జెట్ లో మేము అనుకున్న రేట్ లో తీసుకున్నాము. మా మిన్నికి మేము ఏ కలర్ డ్రెస్ తీసుకున్నాం అనేది ఎవరైనా గెస్ చేస్తే ఖచ్చితంగా ఆ కలర్ డ్రెస్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, సరేనా. ఆ డబ్బాలో పెడతారు వాళ్ళు. ఒక ఐఫోన్ ఇది నాకు దాలుగా పెడుతుంది. ఇక మిన్ని చెప్పాను బర్త్డే పాప పెద్ద ఫ్లవర్. మన ఆడోళ్ళకు ఎన్ని షాపింగ్లు చేసినా కానీ ఈ శారీ షాపింగ్ చేసేదాకా మనసు అస్సలు ఒప్పదు కదా. మా మిన్నికి బర్త్డే షాపింగ్ చేస్తే మా అమ్మ డైలీ వేర్ శారీస్ అయితే తీసుకుందన్నమాట. నాకు ఈ వైలెట్ కలర్ శారీని చూస్తే మాత్రం మంచి అనిపించింది, తీసుకోవాలనుకున్నా. కాకపోతే ఎందుకులే ఖర్చు అని చెప్పేసి తీసుకోలేను. తీసుకోరు ఇది అద్దన్నది ఇప్పుడు ఎల్వీఎల్ రా ఒక చీర. అట్లనే మా మిన్నికి ఒక డ్రెస్ తీసుకొని మళ్ళీ ఆనంద్ షాపింగ్ మాల్కి అయితే పోయినాము. ఇడంతా మంచిగా అనిపించలేదు చీరలు అయితే. ఈ ఎండలు అటు ఇటు తిరుగుడికే పానం అంతా గవర్ అయింది. మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, మా అమ్మ మా మిన్ని ఇద్దరే షాపింగ్ చేసిర్రు అన్నమాట. మేమేమో తిరుగుడికే వచ్చినాము. ఇంకా ఎల్వీఎల్కి మళ్ళీ ఆనంద్ షాపింగ్ మాల్కి వచ్చినాము. ఈ ఆనంద్ షాపింగ్ మాల్కి వచ్చినాక ఈ డైలీ వేర్ చీరలే తీసుకుంటుంది అని చెప్పినా కదా మా అమ్మ. ఈ డైలీ వేర్ చీరలు అయితే మస్తు మంచిగా ఉంటాయి ఈ ఆనంద్ షాపింగ్ మాల్లో. ఇక్కడ డైలీ వేర్ చీర అన్నట్టే కానీ చీర క్లాత్ని బట్టి రేట్ ఉంటుంది. మనం జార్జెట్ క్లాత్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, చిఫాన్ క్లాత్లో తీసుకుంటే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. ఇంకిడ నేను చూపిస్తున్న చీర అయితే 450 అన్నమాట. చీర ఎంత సాఫ్ట్గా ఉందో కట్టుకుంటే అంత కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇంకిడ చూపించే చీరలన్నీ డైలీ వేర్ చీరలే అన్నమాట. డైలీ వేర్ అని చెప్పుడే కానీ పార్టీ వేర్ కూడా ఇవే కట్టుకుంటాం, అవునా కాదు. మేమైతే అట్లనే కట్టుకుంటాం. అంటే బాగా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి ఏం కాదు, నార్మల్గా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఇట్లాంటి చీరలే కట్టుకుంటాం.
ఈడ ఒక్కొక్క చీర చూసిన కొద్దీ ఒక్కొక్క వైబ్ వస్తుంది. ఇంకా మా అమ్మ అయితే ఒక 3 చీరలు తీసుకుంది ఆనంద్ షాపింగ్ మాల్ లో. ఇంకా ఆ నుంచి డైరెక్ట్ టైం బాగైందని చెప్పేసి హోటల్కి పోయినాము అన్నం తిందామని. ఆల్రెడీ మా మొక్కలు చూస్తే మీకు అర్థమైనాయి ఇక ఎంత ఎర్రటెండలు తిరిగినామని చెప్పేసి మొక్కలు మొత్తం మాడిపోయినాయి. పప్పన్నం అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. తినేటిదేమో నలుగురము. 2 ప్లేట్లు తీసుకొని నలుగురం అయితే షేర్ చేసుకున్నాము. ఏం చేస్తాము, ఒక్క ప్లేట్కి వచ్చేసి 100 రూపాయలు అంట. మేము ఎర్రటెండలో ఒక ట్రిప్ నింపినా కానీ 100 రూపాయలు రావు. అట్లాంటిది ఒక్క పూట ఖర్చు పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి సగం సగం తిన్నాం అన్నమాట అందరము. మా మిన్ని కరెక్ట్ అన్నం తినే టైంకి లేచింది. మా పిన్ని నేను ఒక ప్లేట్ షేర్ చేసుకుంటే మా తమ్ముడు మా అక్క ఇంకో ప్లేట్ షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చేదే బుక్కెడంత బువ్వ వాళ్ళు ఇద్దరిని తినమంటే సగం కడుపు నిండింది, సగం కడుపు నిండలేదు. ఆయన ఏం చేస్తాము, ఇట్లాంటి టైంలోనే అడ్జస్ట్ చేసుకొని ఉండాలి. అయినా మేము ప్రొద్దున అన్నం తిని పోయినాం. మాకు అంతగానో ఆకలేం లేదు కానీ మా పిన్ని తినకుండా వచ్చింది. ఇంకా మా పిన్ని కోసం అన్నా కానీ కొంచెం తిన్నాము. ఆ కొంచెం తింటే మాకేం సరిపోదు. ఎందుకంటే ఇంటికాడ గిన్నెలు తినేటోళ్ళము. అదే హోటల్లో పుంట పోయి గింతంత తినమంటే మా కడుపు నిండదు, ఏం నిండదు. అందుకే ఇంక కొంచెం అంత తిని అడ్జస్ట్ అయిపోయినాం అంతే. అన్నం కొంచెం ఉంటే ఏంది, కూరలు ఎక్కేసుకొని రొచ్చు కలుపుకొని తిందామని చెప్పేసి ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు అన్ని మిక్స్ చేసుకొని తిన్నాము. కడుపు నిండకపోయినా కానీ కూరల టేస్ట్ మాత్రం మస్తు ఉండే. నాకైతే మస్తు నచ్చినాయి. నాకే కాదు మా వాళ్ళందరికీ నచ్చినాయి. ఇంట్లో ఎప్పుడు పప్పు అన్నంలు అనుకుంటారు కదా, హోటళ్ళలో పోయినా కానీ అవే తినడం అవసరమా అని ఎవరికైనా డౌట్ వస్తే నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా. మేము ఆల్రెడీ మా మిన్ని బర్త్డే రోజు 5 kg చికెన్ బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. అందుకోసం ఇంకా పప్పన్నం తిందామని అనుకొని ఇంకా పప్పన్నమే ఆర్డర్ చేసుకున్నాం. అయినా ఈ ఎండాకాలం పట్టవగల పూట బయట తిరుగుడు అంటే పని చేసిన దానికంటే ఎక్కువైంది మాకైతే ఆ రోజు. ఈ కూరల టేస్ట్ కోసం అని ఇంకో ప్లేట్ తీసుకునేది ఉండే, కాకపోతే పైసలు ఖర్చు చేయొద్దని చెప్పేసి ఉన్నదంటేనే అడ్జస్ట్ అయిపోయి ఇంకా అట్లనే తినేసినాం అన్నమాట. ఇక్కడ రొడ్డు చేత్తో తింటున్నా అనుకోకూరి, సెల్ఫీ కెమెరా పెట్టుకున్నా కాబట్టి అట్లనే ఉంటుంది. ఎంత అన్నా కానీ ఇంటికాడ వండుకొని తినే వంటలు వేరుంటాయి, బయట తినే వంటలు వేరుంటాయి. మీకెంతమందికి బయట తినే వంటలు, బయట అంటే హోటళ్ళల్లో కానీ దేవుళ్ళ దగ్గర కానీ ఎంత టేస్ట్ ఉంటాయో, నాకైతే ఆ వంటలు మాత్రం బాగా నచ్చుతాయి. ఈ హోటల్ ఫుడ్ కూడా అట్లనే ఉంది. ఇంకా అన్నం తినుడు అయిపోయినాక బస్ కోసం మన ఎర్ర టెండలు నెరివడ్డాము. దగ్గర గంటన్నర వెయిట్ చేసినాం బస్ రానికి. మా దళిద్రం ఏంటిదంటే ప్రొద్దున్నే బస్సులు రావు కావచ్చు అని చెప్పేసి 120 రూపాయలు పెట్టి ఆటోకి వచ్చినాము. ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది కావచ్చు అని భయపడ్డాం. కాకపోతే ఒక గంటన్నర తర్వాత బస్ అయితే వచ్చింది. బస్సును చూసినాక బస్సులో ఎంతమంది ఉంటారో నిలబడి పోవడం అని టెన్షన్ పడ్డా. కాకపోతే బస్సులు వచ్చిన తర్వాత బస్సులో కొంచెం మందే ఉండే, సీట్లు ఖాళీగా ఉండి కొంచెం హ్యాపీ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం అబ్బా షాపింగ్ చేసుకొని. ఇంతేనండి ఈ వీడియో అయితే. మా మిన్ని ఫస్ట్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఉంటాం మరి.